వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలంలో మీరు చూచుండగా నేను మిమ్మను చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. మరొకసారి దేవుడు మనల్ని ఉదయకాల వాగ్దానంతో నింపుతున్న దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి మంచి పేరును ఖ్యాతిని తెప్పిస్తానని మరొకసారి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాలను స్వతంత్రించుకోవటానికి 4 విషయాలను మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ జెహోవాస్ ప్రామిస్. ఇది యెహోవా వాగ్దానము. అందుకే ఆ చివరి మాటలో ఇదే యెహోవా వాక్కు, ఇది దేవుని వాక్కు, దేవుని వాగ్దానము అని గ్రహించాలి. యెహోవా వాగ్దానము ఎప్పుడు నెరవేరుస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే మనకి ఖ్యాతిని మంచి పేరును ఆ కాలమున అని రాయబడింది. ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ టైమింగ్. దేవుడు సరైన సమయంలో మనకి పేరుని ఖ్యాతిని తెప్పించేవాడు. రెండోది, చెరలో నుండి మిమ్మల్ని రప్పించి ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రిడప్షన్. దేవుడు మనకు సంపూర్ణమైన విడుదల విమోచన కలగజేసిన తర్వాత బంధకాల్లో ఉన్నప్పుడు మనకి ఖ్యాతిని పేరుని తెప్పించట్లేదు, కానీ సంపూర్ణంగా విడుదల చేసిన తర్వాత మనకు మంచి పేరుని ఖ్యాతిని తీసుకుని వచ్చేవాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండోది జాయ్ఫుల్ గ్యాదరింగ్, సంతోషకరమైన సమకూర్పు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చెరలో నుండి మనల్ని దేవుడు మరలా సమకూరుస్తున్నాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి సమకూరుస్తున్నాను అంటున్నాడంటే ఆయన సన్నిధిలోనికి మనల్ని సమకూర్చేవాడు. కీర్తన గ్రంథం 16వ సంకీర్తన 11వ వచనం, నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. చెరలో నుండి దేవుని సన్నిధిలోనికి మనల్ని సమకూర్చేవాడు. చెరలోనే విడిచిపెట్టేవాడు కాదు, బాధల్లోనే విడిచిపెట్టేవాడు కాదు, బంధకాల్లోనే మనల్ని వదిలేయలేదు, మరణంలోనే మనల్ని వదిలేయలేదు. తిరిగి ఆయన సన్నిధిలోనికి మనల్ని సమకూరుస్తానని వాగ్దానం చేసినవాడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ జస్టిఫైడ్ రిస్టోరేషన్, సమర్థించబడిన పునరుద్ధరణ. ఎందుకు ఇది సమర్థించబడినది ఈ పునరుద్ధరణ అని మనం ఆలోచన చేస్తే, పాపం వలన, అవిధేయత వలన, శాపం వలన, ఉగ్రత వలన మనం పోగొట్టుకున్న పేరుని ఖ్యాతిని దేవుడు మరలా సమకూరుస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. దేవుడు న్యాయార్థమైన పునరుద్ధరణ చేయగలడు. ఎక్కడ పోగొట్టుకున్నామో, దేని వలన పోగొట్టుకున్నామో వాటిపైన జయాన్ని అనుగ్రహించి, ఆ చెరలో నుండి మనల్ని విడుదల అనుగ్రహించి, ఆ పిమ్మట మనకు ఖ్యాతిని మంచి పేరుని తీసుకొని వచ్చేవాడు అన్న మాటను మనం గ్రహించాలి. చివరిగా మనం ఆలోచన చేస్తే ఇట్ ఈజ్ ఏ జుబిలెంట్ ప్రైజ్, కేరింతలతో కూడిన ప్రశంస అని చెప్పొచ్చు తెలుగులో. దేవుడు మనకి ఎప్పుడు ఈ మంచి పేరుని ఖ్యాతిని తీసుకొని వస్తున్నాడంటే, దేవుడు ఆ చాటున మాటున ఎవరికి తెలియకుండా ఆయన మనల్ని పొగిడేవాడు కాదు. ఆ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి, ప్రపంచం అందరూ ఎరిగేటట్లుగా దేవుడు మనకి మంచి పేరుని ఖ్యాతిని తీసుకుని వచ్చేవాడు. అందరి ముందు మనల్ని ఆయన ప్రశంసించేవాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు మనకిస్తున్న మంచి పేరుని ఖ్యాతిని పొందుకొనటానికి దేవుని మార్గంలో నడుద్దండి. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మేము పోగొట్టుకున్న పేరుని ఖ్యాతిని మరలా మా జీవితాల్లో మీరు తిరిగి తెప్పించి మమ్మల్ని ఉన్నతమైన శిఖరాలు ఎక్కించే గొప్ప దేవుడు అని నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.